headmasters, high school headmasters, principals of model schools, KGB COs, MIS, CCOs, CRPs, and our all coordinators, technical person, APO, అందరి కూడా గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషంలో చెప్తే అందరు మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడకండి. ముఖ్యంగా ఈరోజు మీటింగ్ యొక్క ఉద్దేశం నంబర్ 1 ఈ FRS, నంబర్ 2 సైన్స్ యాక్టివిటీస్ పైన ఈ మీటింగ్ అనేటటువంటిది నిర్వహించుకుంటున్నాము. దీంట్లో FRS పైన ఆనరబుల్ కలెక్టర్ సారు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టీచర్ ఇన్ టైం లోపల స్కూల్కి వచ్చి FRS అటెండెన్స్ అనేటటువంటిది ఐదర్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. వాయిస్ క్లియర్ గా ఉంది సార్, ఇబ్బంది లేదు. ఓకే, మీరేమన్నా మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆనరబుల్ కలెక్టర్ సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క FRSలో రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ, అందరు రిజిస్టర్ కాకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా FRS స్కూల్కి అటెండ్ అయినట్లయితే, డ్యూటీకి అటెండ్ అయినట్లయితే FRS మార్క్ చేసుకోవాలి. అది కూడా ఇన్ టైము, అవుట్ టైము 2 సెషన్స్ కూడా మార్కింగ్ అనేటటువంటిది ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఏదైనా ఆన్ డ్యూటీలో పంపించినట్లయితే ఆన్ డ్యూటీని ఓడిని మార్క్ చేసుకోవాలి అఫీషియల్ డ్యూటీకి. అదర్వైజ్ లీవ్ ఉన్నట్లయితే లీవ్ అప్లై చేసుకోవాలి. ఈ ఆన్ డ్యూటీ కానీ లీవ్ కానీ అప్లై చేసుకున్నట్లయితే వాటి యొక్క జెన్యూనిటీని చెక్ చేసి కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ ఖచ్చితంగా వాటిని అప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో టీచర్ ఆబ్సెంట్ కేటగిరీ కింద కనపడద్దు అని చెప్పి ఆనరబుల్ కలెక్టర్ సార్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 17th నాడు ఆఫ్టర్నూన్ ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ను కమ్యూనికేట్ చేయడం, హెడ్ మాస్టర్స్కు మీ అందరికీ కూడా మీటింగ్ పెట్టి కమ్యూనికేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆనరబుల్ కలెక్టర్ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరైనా ఆబ్సెంట్ కేటగిరీలో కనబడితే ఆ పీరియడ్ను డైస్ నల్గా ట్రీట్ చేస్తాను. ఆ పీరియడ్ను డైస్ నల్గా పరిగణించడం జరుగుతుంది అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ను ఆనరబుల్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా 17th నాడు మీటింగ్, 17th నాడు మీటింగ్ పెట్టి ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంత క్లియర్గా చెప్పినా కానీ 18th నాడు అటెండెన్స్, 18th నాడు ఏ రకమైనటువంటి ట్రైనింగ్స్ లేవు, ఏమి లేవు. ఏ రకమైనటువంటి ట్రైనింగ్స్ లేకున్నా కానీ 18th నాడు సంబంధించినటువంటి FRSను పరిశీలించినట్లయితే దాదాపుగా 700 మంది ఆబ్సెంట్ కేటగిరీ కింద కనబడ్డారు. 700 మెంబర్స్ ఆబ్సెంట్గా ఉన్నారు. తర్వాత దాంట్లో ఒక 300 మందిని 362 టీచర్స్ది లీవ్ అప్లై చేసుకున్నారు వాళ్ళు. కానీ కన్సర్న్డ్ హెడ్ మాస్టర్స్, DDOలు, కన్సర్న్డ్ హెడ్ మాస్టర్స్ కావచ్చు, DDOలు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, SOలు కావచ్చు, వాళ్ళ యొక్క ఓడిని అప్రూవ్ చేయలేదు. ఓడిని అప్రూవ్ చేయకున్నా, లీవ్ను అప్రూవ్ చేయకున్నా అది ఆబ్సెంట్గా కనబడుతుంటుంది. ఆబ్సెంట్ కేటగిరీ లోపల కనబడద్దు. అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఎంత నెగ్లిజెన్స్ అనేటటువంటిది మన హెడ్ మాస్టర్ లోపల కనబడుతుంది. 362 మెంబర్స్ది ఓడిని అప్రూవ్ చేయలేదంటే అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత నెగ్లిజెన్సీ, ఎంత పీక్ లెవెల్లో ఉన్నది అనేటటువంటిది, దీన్ని బట్టి ఎంత అస్తవ్యస్తమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది మీ స్కూళ్ళలో అనే విషయం అనేటటువంటిది కనబడుతుంది. మీకు తెలియకున్నట్లయితే గైడ్ చేయడానికి రెడీగా ఉన్నది. ఆ రోజు కూడా FRSకి సంబంధించినటువంటి వీడియోలను కూడా గ్రూప్ లోపల షేర్ చేయడం జరిగింది. మీ కాంప్లెక్స్ లోపల పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరికైనా ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి వాళ్ళతోని ఆ ఓడిని, లీవ్ను అప్రూవ్ చేయించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ హెడ్ మాస్టర్లకు ఉంది. మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్లకు ట్రైన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మాస్టర్గా మీరు బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది.
ఇవన్నీ వాళ్ళకు మీరు కింది లెవెల్ లోపల మీ హెడ్ మాస్టర్స్కు కమ్యూనికేట్ చేయకపోవడం వలన ఈ దుస్థితి అనేటటువంటిది ఎదురైంది. ఇందులో చాలామంది హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కూడా చాలామంది ఓడీని అప్రూవ్ చేయనటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేయలేదంటే మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదని అర్థం. ఓకే, దీన్ని నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ లోపల షోకాజ్ నోటీస్ ఎందుకని చెప్పి ఓడి అప్రూవ్ చేయని హెడ్ మాస్టర్స్ను వాట్సాప్ లోపల నేను 117 రూమ్కి వచ్చి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పినాను. ఎంత కొంతమంది, చాలా ఫ్యూ మెంబర్స్, చాలా తక్కువ మంది, కొంతమంది మాత్రమే వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేశారు. చాలా మంది కూడా రాలేదు. అది కూడా నెగ్లిజెన్స్, అది కూడా కేర్లెస్నెస్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇక్కడ సాల్వ్ చేసుకోండి. టెక్నికల్ పర్సన్ యొక్క నంబర్ ఇచ్చినాను, జీవన్ సార్ నంబర్ ఇచ్చినాను. ఓన్లీ పేపర్ మీద పెట్టమనంటే సార్ ఇక రేపటి నుంచి అయితే పేపర్ ఎవరైతే ఓడి అప్రూవ్ చేయరో ఈరోజు అప్రూవ్ చేయనటువంటివి రేపు డాటా వస్తుంటుంది. డాటా వచ్చి కలెక్టర్ సర్క్యులేట్ చేసేస్తాను ఫైల్ని. కలెక్టర్ సారే డెసిషన్ తీసుకుంటాడు ఏం చేస్తారు అనేటటువంటి. కలెక్టర్ సార్కే ఫైల్ సర్క్యులేట్ చేసేస్తాను. దాంట్లో జెన్యూన్ ఏమున్నాయో జెన్యూన్ తీసేసేసి ఆబ్సెంట్ ఉన్న దాంట్లో నుంచి జెన్యూన్ ఏవైతే ఉన్నాయో ఆ జెన్యూన్ తీసేసేసి ఆబ్సెంట్ కేటగిరీ కింద ఉన్నాయి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ సార్కి ప్రాసెస్ చేసినట్లయితే ఖచ్చితంగా డై స్నానం చేయమని చెప్పి రాస్తాడు. క్వశ్చనే లేదు. అది తప్ప ఇంకో వర్డ్ రాస్తాడని నేను అనుకుంటలేను. ఓడి ఆబ్సెంట్ ఉన్న కేటగిరీ టీచర్స్ వాళ్ళకి వచ్చి నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను. వాళ్ళు ఏమంటారంటే నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేసిన సార్ అని అతను ఎవిడెన్స్ చూపెడతాడు. దాని ప్రింట్అవుట్ కూడా ఇస్తాడు నాకు. అది ఆబ్సెంట్గా కనబడ్డదనంటే రెస్పాన్సిబిలిటీ హెడ్ మాస్టర్దే. హెడ్ మాస్టర్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని అప్రూవ్ చేయలేదని అర్థం. అప్పుడు హెడ్ మాస్టర్ల మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 కేటగిరీల యొక్క లిస్టు నేను డైరెక్ట్గా ఆనరబుల్ కలెక్టర్ సార్కు ఫైల్ చేస్తాను, ప్రాసెస్ చేస్తాను. ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు ఆ ఫైల్ ఒకటి ప్రాసెస్ చేస్తాను. సెకండ్ ఫైల్ ఇంతమంది హెడ్ మాస్టర్స్ ఈవెన్ దో ఈ అడిషనల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఇంతమంది హెడ్ మాస్టర్స్ నెగ్లిజెంట్గా ఉండి ఓడీస్ని అప్రూవ్ చేస్తలేరు అనేటటువంటి విషయాన్ని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ దాన్ని ప్రాసెస్ చేస్తాను. డెసిషన్ అనేటటువంటిది కలెక్టర్ సార్ తీసుకుంటాడు. చాలా సీరియస్ ఇష్యూ ఉన్నది. ఎవరు మీరు పట్టించుకుంటలేరు. హెడ్ మాస్టర్స్ అందరికీ మరొకసారి రిక్వెస్ట్, అందుకోసం కూడా అందరికీ రిక్వెస్ట్ చేసినాను. అందరు కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టినాను, ఎంఈఓలకు కాల్ చేయించినాను, ఎంఐఎస్లకు చెప్పినాను, సిఆర్పిలో కూడా రిక్వెస్ట్ పెట్టినాను. మీరు మీ కన్సర్న్ ఉన్నటువంటి ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేసి జాయిన్ చేయాలని చెప్పి పెట్టినాను. అయినా కానీ మీటింగ్ పెడితే కొంతమంది జాయిన్ అయితే లేరు, రెస్పాన్స్ కూడా అవుతలేరు. ఈరోజు మాత్రము కంపల్సరీ దీనిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని ఎఫ్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓడి పెట్టినటువంటి వాళ్ళని అప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మీది. అనవసరంగా ఓడిని మాత్రం అప్రూవ్ చేయకండి. అది లీవ్ వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది నాకు అవి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. లేట్ వచ్చినటువంటి టీచర్స్కి ఎవరైనా లేట్ వచ్చినటువంటి టీచర్స్ ఆన్ డ్యూటీ అని పెట్టేసేసుకుంటున్నట. మార్నింగ్ సెషన్ కానీ ఆన్ డ్యూటీ అని పెట్టేసేసుకొని దాన్ని అప్రూవ్ చేస్తున్నారనేటువంటి కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. అటువంటివి ఏమి కూడా ఐడెంటిఫై కావద్దు. అటువంటివి ఏమైనా ఐడెంటిఫై అయినట్లయితే కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ అనేటటువంటిది బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరొకసారి ఎఫ్ఆర్ఎస్కు సంబంధించింది మరొకసారి అందరు జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత నేను ఎక్కడెక్కడ పెండెన్సీ ఎక్కడుందో ఆ పెండెన్సీ ఉన్న దానిపైన రివ్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. జీవన్ సార్ ఒకసారి మీరు చెప్పండి. Okay. Thank you, sir. Sir, good morning to respected viewers, coordinators, MEOs and complex HMs, APO and TP అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. ఎంఐసిసి వాళ్ళకి అందరూ కూడా సిఆర్పిలకు. సార్, గతంలో మనము అడిషనల్ కలెక్టర్ సార్ వారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
తర్వాత దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ ఏ విధంగా ఓటీని అప్రూవ్ చేయాలి, ఏ విధంగా సిఎల్ని అప్రూవ్ చేయాలి, తర్వాత మనము అట డిఎస్ఎఫ్ఆర్ఎస్లో లోకల్ ఆడే కానీ ఆప్షనల్ ఆడే కానీ ఏ విధంగా మార్క్ అని చెప్పేసి వీడియోలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొంత మనకు గ్యాప్ అనేది ఉంది కాబట్టి మళ్ళొకసారి మేము చేసేటటువంటి పీపీటీ ఒకసారి చూడండి సార్. ఇక్కడ మనకు స్కూల్ ఎడ్యుకేషన్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ మనము అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే సంవత్సరం నుంచి మనం ఇది వాడుతూనే ఉన్నాం ఈ యాప్ అనేది డిఎస్సి ఎఫ్ఆర్ఎస్. తర్వాత ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ వచ్చేసరికి http DSFRS Telangana.gov.in. దీంట్లో మనము లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను మండల్ సంబంధించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మండల్కు డిఫాల్ట్ యూజర్ వచ్చేసి MUO ప్లస్ మండల్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ MUO 360523 అంటే మీకున్నటువంటి బ్లాక్ కోడే అది మండల్ కోడ్ అవుతున్నది. కాబట్టి దాని ద్వారా మీరు యూజర్ ఐడి చేసుకోవచ్చు. డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ ఉంటుంది సార్, అది స్కూల్ @123. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్, ఇవన్నీ మనం వాడుతూనే ఉన్నాం. తర్వాత ఎప్పుడైతే మనము లాగిన్ అవుతామో, లాగిన్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిచ్పల్లి మండల్ తీసుకున్నాను. డిచ్పల్లి మండల్ ఓపెన్ చేసినట్టయితే డిచ్పల్లి మండలం ఉన్నటువంటి ఆల్ కాంప్లెక్స్ క్లస్టర్స్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సార్. అంటే జెడ్పిహెచ్, డిచ్పల్లి, సుద్దపల్లి, మిట్టపల్లి, ధర్మవరం, ఈ విధంగా ఈ 360523 అనేది మండల్ సంబంధించి సార్. దీంట్లో మండల్ ఎంఐఎస్ ఉంటారు, సిసిఓలు ఉంటారు, సిఆర్పిలు ఉంటారు, మెసెంజర్స్ ఉంటారు, ఐఆర్పిస్ ఉంటారు, తర్వాత సిజిఎస్ అందరు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ ఇక్కడ మనకు అవి ఇవ్వడం జరిగేది. ఇక్కడ మండల్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసినట్టయితే మండల్లో ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్స్, రిజిస్టర్ స్టూడెంట్స్, వాళ్ళ అటెండెన్స్ అనేది ఏ రోజు ఆ రోజు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది డేట్ వైజ్గా. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డిచ్పల్లి కాంప్లెక్స్ మనకు తెలుసుకోవాలనుకుంటే ఎంఈఓ గారు డిచ్పల్లి కాంప్లెక్స్ ఉన్నటువంటి క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డిచ్పల్లి స్కూల్లో ఉన్న మండలంలో ఉన్నటువంటి అంటే కాంప్లెక్స్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా డిచ్పల్లి కాంప్లెక్స్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మనకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు మండలంలో, ఈ విధంగా సేమ్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ డాష్ బోర్డ్ మనం రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే డిస్ట్రిక్ట్ లాగిన్లో ఏవైతే రిపోర్ట్స్ అనేది డైలీ మేము పోస్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా మండల్ లాగిన్లో కూడా ఉన్నాయి సార్. ఇక్కడ చూసినట్టయితే డాష్ బోర్డ్ కనుక మనం క్లిక్ చేసినట్టయితే స్కూల్ వైజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే స్కూల్ వైజ్ డేట్, రేంజ్, అటెండెన్స్, తర్వాత ఎఫ్ఆర్ఎస్ సమ్మర్లో మొత్తం టోటల్ సమ్మర్ అనేది వస్తుంది, ఆ టీచర్ యొక్క సమ్మర్ అనేది వస్తుంది. తర్వాత అటెండెన్స్ రిపోర్ట్ కూడా వస్తుంది. తర్వాత డైలీ అటెండెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే స్టాఫ్ డైలీ అటెండెన్స్ కూడా మనకి వస్తుంది. అట్ ద సేమ్ టైం అటెండెన్స్ నాట్ క్యాప్చర్డ్ స్కూల్స్, ఇది మనము ఈ సంవత్సరము మనము స్టార్టింగ్ నుంచి మేము పెడుతున్నాము. అటెండెన్స్ నాట్ క్యాప్చర్డ్ స్కూల్స్ అంటే డాటా సింక్రనైజ్ కాకుండా ఆ రోజు ఏ స్కూల్ అయితే మార్క్ చేయకుండా కూడా మనకు ఆటోమేటిక్గా మండల్ లెవెల్లోనే ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్. మేము మన నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మీకు పని ఒత్తిడి ఉండడం వల్ల చెప్పడం వల్ల ఎంఐఎస్ వాళ్ళందరూ కూడా మేమే ఇక్కడ నుంచి దాన్ని ట్యాగ్ చేస్తున్నాము. ఇప్పటికీ గతంలో మనకు ఈ నాట్ మార్క్ స్కూల్స్ అనేది 70-80 కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. వీటిని మనము కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి 3 నుంచి 4 అయినాయి. యాక్చువల్గా అయితే మనకు ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంపల్సరీ క్యాప్చర్ అనేది చేయాల్సిందే సార్. అటెండెన్స్ ఇది మైండేటరీ. తర్వాత నాట్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అంటే నేను కూడా మీకు డైలీ ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి పెడుతున్నాం. డిస్ట్రిక్ట్లో ఇంతవరకు 689 మంది ఇంకా డిఎస్ఎఫ్ఆర్ఎస్లో ఎన్రోల్ కాలేరు. అంటే ఎఫ్ఆర్ఎస్లో ఉన్నారు కానీ మనం వాళ్ళని ఇంకా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. ఎన్రోల్ స్టూడెంట్స్, తర్వాత నాట్ ఎన్రోల్ టీచర్స్ ఉన్నది ఇక్కడ, అలాగే స్టాఫ్ ఆన్ లీవ్ ఎంతమంది లీవ్లో ఉన్నారు, తర్వాత ఎంప్లాయ్ డేట్ రేంజ్ ఒకవేళ మనము 15 days రిపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్టాఫ్ లీవ్ రిపోర్ట్స్ అంటే మన మండలంలో ఎంతమంది స్టాఫ్ ఎంతమంది లీవ్ పెట్టారో కూడా మనకి ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేయొచ్చు. తర్వాత లీవ్స్ అప్రూవల్, పెండింగ్ లీవ్స్ అప్రూవల్ ఉంటుంది, పెండింగ్ ఓడి కూడా ఎక్కడైనా ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ లాగిన్లో ఏవైతే అన్ని ఆప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో మాకు మండల్ లాగిన్లో కూడా ఉంటాయి సార్. ఇవి దయచేసి ఈ గౌరవ ఎంఈఓలు అందరూ కూడా ఒక్కసారి మానిటరింగ్ చేయాల్సిందే కోరుతున్నాను సార్. తర్వాత కాంప్లెక్స్ సంబంధించినటువంటిది సేమ్ సార్. ఇక్కడ యూజర్ ఐడి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది సార్. కాంప్లెక్స్ క్లస్టర్ కోడ్ వేరు, తర్వాత ఆ కాంప్లెక్స్ ఉన్నటువంటి స్కూల్ కోడ్ వేరు.
కాబట్టి గతంలో మేము ఆల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ క్లస్టర్ కోడ్స్ అన్ని కూడా మీకు షేర్ చేసి ఉంటున్నాం. అవసరం అనుకుంటే మళ్ళీ ఈరోజు నేను షేర్ చేస్తాను. ఈ కాంప్లెక్స్ కోడ్లు 2 రకాలుగా ఉంటాయి సార్. ఈ కాంప్లెక్స్ కోడ్ అంటే మన దగ్గర ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో, మన కాంప్లెక్స్ లెవెల్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్కూల్స్ ఒక యూజర్ ఐడి ఉంటుంది. తర్వాత మన కాంప్లెక్స్లో పనిచేసేటువంటి సిఆర్పికి సంబంధించి కూడా యూజర్ ఐడి కూడా ఉంటుంది క్లస్టర్లో. దానికి ఏమవుతుంది, దానికి జస్ట్ కాంప్లెక్స్ కోడ్ వచ్చేసి -FRS వస్తుంది. -FRSలో కొట్టినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాంప్లెక్స్ కోడ్ తీసుకున్నాను 36050100002. దాంట్లో -FRS అని కొడితే మనకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉన్నటువంటి సిఆర్పిలది కూడా ఇక్కడ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్ సేమ్ టైం క్లస్టర్ కోడ్ ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ కూడా ఉంటుంది. అవసరం కూడా మీరు మార్చుకోవచ్చు. క్లస్టర్ రేట్ ఆఫ్ 1 2 3. తర్వాత ఎప్పుడైతే మనము లాగిన్ అవుతామో, లాగిన్ అయితే సేమ్ మనకు క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నవపేట ఎంటర్ అయినా కాబట్టి ఇక్కడ నవపేట సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. అంటే నవపేట కాంప్లెక్స్ సంబంధించిన అన్నీ కూడా ఓపెన్ అయినాయి. నవపేట గర్ల్స్, నాగైపూర్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఉన్నటువంటి స్కూల్స్. మనం ఒక్క స్కూల్ కనుక మనం చేసుకునుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిహెచ్ఎస్ నవపేట్ గర్ల్స్ ఒక స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేసినట్టయితే అక్కడ నవపేట్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి. ఒకవేళ స్టూడెంట్స్ కనుక కావాలనుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు. డేట్ ఇక్కడ ఉంటుంది, మనకు డేట్ ప్లస్ స్టూడెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ స్టాఫ్ కనుక అనుకున్నట్టయితే స్టాఫ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డ్రాగ్ డ్రాగ్ చేసినట్టయితే స్టాఫ్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఈ విధంగా వేసుకోవచ్చు సార్. వేసుకున్న తర్వాత సేమ్ డాష్ బోర్డ్ కూడా మండల్కి ఏవైతే డాష్ బోర్డ్ ఉంటుందో కాంప్లెక్స్ కూడా సేమ్ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. డాష్ బోర్డ్లో కూడా రిపోర్ట్స్ అవే ఉంటాయి. స్కూల్ వైజ్ రిజిస్ట్రేషను, తర్వాత రేంజ్ అటెండెన్స్, తర్వాత స్టాఫ్ డైలీ అటెండెన్స్, FRS రికన్సిలేషన్ అనేది ఒకటి కొత్త వచ్చింది సార్ మనకి ఇక్కడ. FRS రికన్సిలేషన్ అనేది మనం మండల లైన్లో చూడలేము, క్లస్టర్లో మాత్రం చూసినాం సార్. ఈ FRS రికన్సిలేషన్ మీనింగ్ ఏంటంటే పొరపాటున ఒక స్టూడెంట్ కానీ స్టాఫ్ కానీ టీచర్ కానీ అటెండెన్స్ కనుక మార్క్ చేయకపోతే, అంటే కొన్ని కారణాల వల్ల మార్క్ చేయకపోతే మనం వాళ్ళను మాన్యువల్గా అటెండెన్స్ అనేది మార్క్ చేయొచ్చు. దీని ద్వారా స్టాఫ్ FRS రికన్సిలేషన్ ద్వారా చేసుకోవచ్చు. అంటే ఇది స్టాఫ్కి అయితే 15 days వరకు మనం రికన్సిలేషన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే డే ఆఫ్టర్ టుమారో, అంటే పిల్లవాడు ఈరోజు అటెండ్ కాకపోతే రేపు వాళ్ళని మనం అటెండెన్స్ అనేది మార్పు మాన్యువల్గా చేయొచ్చు. తర్వాత అటెండెన్స్ నాట్ క్యాపిటల్ స్కూల్స్ సేమ్. తర్వాత ఎన్రోల్మెంట్ నాట్ ఎన్రోల్ స్టూడెంట్స్, తర్వాత ఇక్కడ ఎన్రోల్ టీచర్స్, ఇవన్నీ స్టాఫ్ ఆన్ లీవ్. ఇక్కడ మనం బండల్ లాగిన్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, డాష్ బోర్డ్ రిపోర్ట్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా అన్ని రిపోర్ట్స్ కూడా కాంప్లెక్స్ కూడా మనకు కనిపిస్తారు. దయచేసి కాంప్లెక్స్ HMs కూడా ఇవన్నిటిని కూడా గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ మనకు పెండింగ్ లీవ్ రిపోర్ట్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పెండింగ్ ఓడి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక చిన్న విషయం సార్, ఇక్కడ పెండింగ్ ఓడి రిపోర్ట్ మనం ఎక్కడైతే ఏ స్కూల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ సమావేశం కాంప్లెక్స్లో ఈరోజు జరుగుతుంది అనుకుందాం. ఆ కాంప్లెక్స్ అటెండ్ అయినటువంటి టీచర్ది ఆ స్కూల్ HMA ఓడి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైమరీ స్కూల్ నుంచి ఒక టీచరు కాంప్లెక్స్కు మీటింగ్ అటెండ్ అవుతే ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి కన్సర్న్ HMA ఓడిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ నుంచి ఎవరైనా వెళ్తే కాంప్లెక్స్ నుంచి వెళ్తారు. అయితే ఒకటి గమనించండి సార్, లీవ్ మాత్రం ప్రైమరీ స్కూల్ యొక్క టీచర్స్ యొక్క లీవ్ కానివ్వండి, హెడ్ మాస్టర్ లీవ్ కానివ్వండి, కాంప్లెక్స్ HM అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్ది వేరియేషన్ సార్. ఓడి అప్రూవల్ అనేది ఏ స్కూల్ వాళ్ళకు ఆ స్కూల్ వాళ్ళకే ఉంటుంది. లీవ్ అప్రూవల్ మాత్రం కాంప్లెక్స్ HMస్కి ఉంటుంది. కాంప్లెక్స్ HMస్ది MEOs అందరిది కూడా డిస్ట్రిక్ట్ లాగిన్లో DO గారి లాగిన్లో ఉంటుంది. అది మేము డైలీ మేము ఇక్కడ అప్రూవల్ చేయడం అనేది జరుగుతున్నది. కైండ్లీ ఈ నోట్ ఈజ్ దట్ సార్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వెబ్సైట్లే సార్. ఇవన్నీ కూడా DSFRS వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. తర్వాత లీవ్ అప్రూవల్స్, తర్వాత ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకున్నట్లయితే మీరు రీసెట్ పాస్వర్డ్ మీరు చేస్తారు. అంటే ఇప్పటికి కొంత ఇది ఎప్పుడు మనం చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తాం ఇది రీసెట్ పాస్వర్డ్ అనేది. కొన్ని సందర్భాలలో సర్వరు బిజీ ఉన్నా, సర్వర్ కనుక ఏమన్నా ప్రాబ్లం ఇచ్చినా రీసెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. రీసెట్ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మనం రీసెట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు. అయితే కాంప్లెక్స్ HM తనలో పరిధిలో ఉన్నటువంటి ఆల్ స్కూల్ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ దీని ద్వారా మనం చేసుకోవచ్చు.
తర్వాత చేంజ్ పాస్వర్డ్. మనకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చినాం. స్కూల్కి అయితే స్కూల్ లెటర్ 1 2 3 అన్నాం, క్లస్టర్కి అయితే క్లస్టర్ లెటర్ 1 2 3 అన్నాం. ఇవి లేకపోతే అవసరం అనుకుంటే చేంజ్ పాస్వర్డ్ కూడా మనం చేసుకోవచ్చు, పాస్వర్డ్తో మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత లీవ్ అప్రూవల్ సార్. ఎప్పుడైతే మనకు మాడ్యూల్లో లీవ్ ఎవరైతే పెట్టారో దానిలో లీవ్ అప్రూవల్ వెళ్తాం. లీవ్ అప్రూవల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక విండో అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ రోజు డేట్తో సహా కనిపిస్తుంది. అంటే సెలెక్ట్ లీవ్ టైప్ అంటే లీవ్ ఎవరెవరు పెట్టిండ్రు, పెండింగ్ ఉందా, ఆబ్సెంట్ ఉందా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సెలెక్ట్ స్టేటస్, మనం అప్రూవ్ చేసినామా పెండింగ్ ఉన్నదో కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఒక కాంప్లెక్స్లో చాలామంది టీచర్స్ కనుక ఉంటే వీ కెన్ గో ఫర్ సర్చ్ బటన్. ఇక్కడ మనకు కాంప్లెక్స్ టీచర్ పేరు కనుక మనం ఐడి నెంబర్ కానీ అంటే పేరు కానీ సర్చ్ బటన్లో ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఒక టీచర్ మాత్రమే మనకు విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక టీచర్ కనుక లీవ్ పెట్టినట్టయితే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాక్షన్, డిక్లైన్, అప్రూవ్. అయితే మన పర్మిషన్తో కనుక టీచర్ లీవ్ కనుక పెట్టినట్టయితే మనము అప్రూవ్ చేయొచ్చు. లేదు వితౌట్ నోటీస్ కనుక ఉన్నట్టయితే మీకు మీ ఇష్టం ప్రకారం అంటే ఇక్కడ డిక్లైన్ కూడా ఆప్షన్ ఉన్నది, అతని లీవ్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం అప్రూవల్ కనుక కొట్టినట్టయితే ఇక్కడ చూడండి, అప్రూవల్ కొట్టినట్టయితే మనకు ఇక్కడ చిన్న ఒక ఐకాన్ అనేది మనకు కనిపిస్తుంది సార్. ఆర్ యూ షూర్ వాంట్ టు అప్రూవ్ లీవ్ అని చెప్పేసి ఇక్కడ టీచర్ నేమ్తో సహా కనిపిస్తుంది, డేట్ కూడా కనిపిస్తుంది. అక్కడ మనము ఎస్ అని కొట్టినట్టయితే ఆటోమేటిక్గా లీవ్ అప్రూవ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ మనము లీవ్ను కనుక డిక్లైన్ చేస్తాం అనుకోండి, అంటే రిజెక్ట్ చేయాలనుకుంటే డిక్లైన్ బటన్ ప్రెస్ చేస్తాం. డిక్లైన్ బటన్ నొక్కగానే ఇక్కడ మనకు ఇక్కడ రిమార్క్స్ అడుగుతుంది, ఎందుకు అతని యొక్క లీవ్ను అనేది రిజెక్ట్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ ఆర్డర్ చేసి డిక్లైన్ అని చెప్పి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అతని లీవ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇదైతే మనం చెప్పేసుకోం సార్. అది ఆటోమేటిక్గా రీసెట్ పాస్వర్డ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. రీసెట్ పాస్వర్డ్ కనుక మనం నొక్కినట్టయితే అక్కడ మనకు స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్ను సెలెక్ట్ చేసినట్టయితే మనకు ఇక్కడ అన్ని స్కూల్స్ నేమ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మీ ఫారం Sir, sound is muted, sir. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. నెట్ ఇష్యూ ఉంది. సారీ సార్, ఇక్కడ కొద్దిగా నెట్ కొద్దిగా ఇష్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు స్కూల్ లాగిన్లో ఈ విధంగా మనకు అనిపిస్తుంది సార్. ఆ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఎంతమంది రిజిస్టర్డ్ అయ్యారు, తర్వాత నాట్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ కూడా స్టాఫ్ కూడా కనిపిస్తారు. స్టాఫ్ అటెండెన్స్, స్టూడెంట్ స్టాఫ్ యొక్క లీవ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్. మనకు ఫర్ ఎగ్జాంపుల్
ఒకవేళ టీచర్ కనుక ఓడి కనుక మార్క్ చేసినట్టయితే ఇక్కడ అవుట్ ఆఫ్ ప్రిన్సెస్లో ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎంతమంది ఉన్నారో మనం వాళ్ళని అప్రూవ్ చేయొచ్చు. తర్వాత స్టాఫ్ రీకన్సిలేషన్ అన్నాం. ఇక్కడ ఒకవేళ పొరపాటున మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టుగా పొరపాటున ఎక్కడన్నా కొన్ని అనివార్య కారణం వల్ల అటెండెన్స్ కనుక మార్క్ చేయకపోతే స్టాఫ్ రీకన్సిలేషన్ ద్వారా మనము ఇది ఇక్కడ అటెండెన్స్ మార్క్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్ రికన్సిలేషన్ అనేది కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ స్టూడెంట్ రికన్సిలేషన్ అనేది కేవలం డే ఆఫ్టర్ టుమారో, అంటే ఒక రోజుకు మాత్రమే మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. స్టాఫ్ది మాత్రం 15 days వరకు ఉంటుంది. తర్వాత సార్ ఇక్కడ చూడండి ఎట్లా ఏ విధంగా మనం రికన్సిల్ చేస్తాం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఈ స్టూడెంట్ మనము ఇక్కడ యాక్షన్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకు రికన్సిలేషన్ బటన్ వస్తుంది. ఇక్కడ చాలా మట్టుకు మనకు గతంలో మనం ఫేస్ చేసినాం సార్. పిల్లలది అటెండెన్స్ అనేది సరిగా మార్క్ అవుతాలని చెప్పేసి కారణం అది మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పిల్లవాళ్ళ యొక్క ఫోటో అనేది క్లియర్గా లేకపోతే మాత్రమే అది మనకు అటెండెన్స్ అనేది మార్క్ కాదు సార్. పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా ఉండాలి. తర్వాత పిల్లల యొక్క కన్ను ఐస్ అనేది ఓపెన్ చేసి ఉండాలి సార్. అయితేనే మనకు పిల్లవాడు అనేది ఈజీగా మనము రిజిస్ట్రేషన్ చేయడానికి ఉంటుంది. తర్వాత పీర్ అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అనుకున్నాం. పిల్లవాడికి ఒకవేళ ఫోటో సరిగా రాలేదు, వాడిని మనం రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం. ఆప్షన్ ఉన్న మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్. రిజిస్ట్రేషన్ నొక్కినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే పిల్లవాడు ఉందో స్టూడెంట్ ఇమేజ్ నొక్కినట్టయితే పిల్లాడు యొక్క ఇమేజ్ అనేది కనిపిస్తుంది. తర్వాత సెలెక్ట్ యాక్షన్ అంటే దాంట్లో కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా రీజన్ రాయాలి, రీజన్ రాసి రిజిస్టర్ చేసి మళ్ళీ మనము సబ్మిట్ చేసి ఉంటుంది. తర్వాత మనం దాంట్లో డూప్లికేట్ ఒక పిల్లవాడి 2 సార్లు కనుక మనము క్యాప్చర్ చేసినట్టయితే మనకు డిలీట్ డూప్లికేట్ ఆప్షన్ కూడా స్కూల్ లాగిన్లో ఉంటుంది. సో ఇది కూడా మనము యూజ్ చేసుకొని డూప్లికేట్స్ను మనము అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత లీవ్ ఆఫ్ ప్రొసెస్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ఓకే, స్టాప్ అప్రూవల్ కూడా మనకు ఇది ఓడి అప్రూవల్ సార్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇక్కడ ఆన్ డ్యూటీ. ఎప్పుడైతే మనకు ఆన్ డ్యూటీకి వెళ్ళినో ఆన్ డ్యూటీ మనము ఇక్కడ ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ ప్రిమిసెస్లో వాళ్ళను ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఓడి కింద మార్క్ చేసిండ్రో ఆన్ డ్యూటీ కానీ అదర్స్ కింద కానీ లేదా అఫీషియల్ వర్క్ కానీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అటెండెన్స్ స్టేటస్. దాంట్లో ఆన్ డ్యూటీ ఉంటే ఆన్ డ్యూటీని మనం అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు అడుగుతూ ఉంటుంది. రీజన్ రాసేసి అప్రూవల్ చేసేసి చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. రీజన్ రాసేసి రిజెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ సార్. ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటున్నారు, కానీ ఎక్కడో కొద్దిగా తేడా అనేది జరుగుతుంది సార్. ఇది మనము ఏ విధంగా ఆప్షనల్ హాలిడేస్ అనేది లోకల్ హాలిడేస్ అనేది మార్క్ చేయనేది మనకు ఏ విధంగా కొద్దిగా ఇబ్బంది ఏర్పడే మనం పోయినసారి మనం లోకల్ హాలిడే అప్పుడు చాలామంది మనం ఫేస్ చేసినాం సార్. మనకు అక్కడ రిపోర్ట్స్లో హాలిడేస్ అని ఉంటుంది. హాలిడేస్ మనకు ఓపెన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డేట్తో సహా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 23rd నాడు మనకు ఓపెన్ జూలై 23rd నాడు ఏకాదశి ఉండే కాబట్టి ఆ రోజు మేము చేసినాం కాబట్టి ఇది మనకు అనిపిస్తుంది. జూలై 23rd నాడు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఒక చిన్న విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో హాలిడే టైప్ ఏది మనకు లోకల్ హాలిడే ఉంటే లోకల్ హాలిడే, ఆప్షన్ ఉంటే ఆప్షన్ హాలిడే, హాలిడే నేమ్ రాస్తాం, తర్వాత డిస్క్రిప్షన్ రాస్తాం, యాడ్ అంటాం. సో మనకు ఉన్నటువంటి లోకల్ హాలిడే నుంచి ఒక లోకల్ హాలిడే అనేది యాడ్ అవుతుంది, అంటే మనం అవైల్ చేసుకున్నట్టుగా యాడ్ అవుతుంది. తర్వాత ఇది కూడా శివరాత్రి ఉంటే శివరాత్రి ఈ విధంగా మనం చేసుకొని యాడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా లోకల్ హాలిడే అనేది మార్క్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక PDF చేసి హలో, సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను పోచంపాడు సార్. సార్ చెప్పండి. సార్ పోచంపాడు రెసిడెన్షియల్స్ గురించి మాట్లాడుతున్నాను సార్. మా దగ్గర పిఈటి మేడం కు చౌటుప్పల్ కు డిప్యుటేషన్ ఇచ్చారు సార్. మైక్రోఫోన్ తీసేసి పెట్టలేదు. ఓకే.
సార్ చెప్పండి. అయితే మా దగ్గర పీఈటీ మేడం కు రెగ్యులర్ ఆమెకు చౌటుప్పల్కు డిప్యుటేషన్ ఇచ్చారు సార్. ఓకే అయితే ఇక్కడ ఆమెకు ఆబ్సెంట్ అనేది చూపిస్తుంది సార్. డిలీట్ చేసేసాం. సార్ సార్ ఒక్క నిమిషం సార్. గతంలో మనకు డిప్యుటేషన్ అనేది మనము ఐఎస్ఎంఎస్ పోర్టాల్లో డిప్యుటేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కొట్టేవాళ్ళం సార్. వర్క్ చేస్తుండే కానీ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అది డైస్ లో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది డైస్ లో మనం డిప్యుటేషన్ పెట్టాలి సార్. డిప్యుటేషన్ ఏ స్కూల్ అయితే అడుగుతుంది అక్కడ ఏ స్కూల్ అడుగుతుందో ఆ స్కూల్ డిప్యుటేషన్ పెట్టిస్తే ఆ స్కూల్ కనిపిస్తుంది. చేశాం సార్. ఇప్పుడు డైస్ లో కూడా మార్చాం సార్. మార్చినా కూడా మళ్ళీ పిఓడి వస్తుందని ఎంఈఓ గారు అడిగారు. అయితే ఇప్పుడు నా దాంట్లోకి వెళ్ళి నేను డిలీట్ చేశాను సార్. అక్కడ ఆబ్సెంట్ చూపిస్తుందని మాకు హెడ్ ఆఫీస్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది. పిఓడి అంటే సార్ పెండింగ్ ఆన్ డ్యూటీ అది 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 ఉండకూడదంట సార్. అది ఆబ్సెంట్ అని చూపిస్తుంది మీది, ఎందుకు అట్లా అని అడిగారు. ఎన్ని రోజులు సార్ అది? సార్ ఆమె జూన్ 1 నాడు వెళ్ళింది సార్. ఓకే సార్ నేను మార్క్ చేసుకుంటా సార్. అది ఒకటి చూడండి సార్. శైలజ సార్, గూగుల్ అవుతూ శైలజ పిఈటి సార్. ఓకే ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ జీవన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. నేను జక్నపల్లి హెడ్ మాస్టర్ సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్ జీవన్ సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్ సార్. చెప్పండి ఒక్క మాట్లాడండి వచ్చింది కదా సార్. సార్ సార్ చెప్పమ్మా. సార్ కొత్తగా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వచ్చిర్రు కదా, వాళ్ళ ఎట్లా సార్ ఎఫ్ఆర్ఎస్ రావడం? మరి వాళ్ళది స్కూల్ లాగిన్ లో ఎంట్రీ చేసినాం సార్. కొత్తగా ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు? ఐసిటి వాళ్ళ ఒక యాప్జన్ వాళ్ళకు డైరెక్ట్ స్టేట్ వాళ్ళే వాళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్స్ మీరే వేయాలంటారు, కొంచెం దాని గురించి చెప్పండి సార్ ప్లీజ్. లేదమ్మా, వాళ్ళకు మనకు ఉన్నటువంటి సార్ ఐసిటి ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా స్టేట్ టీం నుంచే వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు మనకి ఎఫ్ఆర్ఎస్ లోకి వచ్చేసిండ్రు, అటెండెన్స్ కూడా మార్క్ చేస్తున్నారు. అయితే సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు 3 days మా స్కూల్లో ఎన్రోల్మెంట్ అయింది సార్. ఆమె 3 రోజులు అక్కడే ఏమి చేయాలి సార్? ఆమె ఆన్ డ్యూటీ లేకపోతే? సార్ నేను చెప్తాను సార్. సార్ మనకు ఉన్నటువంటి ఐసిటి ఇన్స్ట్రక్టర్స్ కు 2 స్కూళ్ళు ఇవ్వడం జరిగింది సార్. ఒక 3 రోజులు ఒక స్కూలు, 3 రోజులు ఒక స్కూలు. అయితే ఫస్ట్ స్కూల్లో వచ్చేసేసి మన డైస్ కోడ్ యూజర్ ఐడి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసేసి మనం ఏ విధంగా అయితే మనం లాగిన్ అవుతామో స్కూల్ డేటా 1 2 3 అని అక్కడ రిజిస్ట్రేషన్ అవుతాడు. సో సెకండ్ స్కూల్కి వచ్చేసేసి అతను మొబైల్ నంబరు యూజర్ ఐడిగా ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసేసి స్టాఫ్ డేటా 1 2 3 అని లాగిన్ అవుతాడు. అక్కడ పని చేసినప్పుడు అక్కడ మార్క్ చేస్తాడు, ఇక్కడ పని చేసినప్పుడు ఇక్కడ మార్క్ చేస్తాడు. సో అతనికి 2 లాగిన్లు ఉంటాయి సార్. ఇస్ ఇట్ క్లియర్ సార్? సార్ వాళ్ళు ఫుల్ టైం రావాలా సార్, లేకపోతే హాఫ్ ఆఫ్ ది టైం రావాలా సార్? ఐసిటి వాళ్ళు ఫుల్ టైం రావాలి సార్. అదే మాకు హాఫ్ టైం అని చెప్పారు సార్, అందుకే నేను అడుగుతున్నాను సార్. లేదు సార్, ఫుల్ టైం రావాలి. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్లు. ఐసిటి సార్ క్లియర్ గా సార్. ఫస్ట్ మనకు వాళ్ళకి 2 స్కూల్ కేటాయించడము. ఫస్ట్ స్కూల్ వచ్చేసరికి యూడైస్ తోని లాగిన్ అవుతాడు. సెకండ్ స్కూల్ వచ్చేసరికి మొబైల్ నంబర్ తోని లాగిన్ అవుతాడు. పాస్వర్డ్ ఏంటి సార్? మేమందరం ఒక్క దగ్గర అటెండ్ అయినాం సార్. ఒక్క నిమిషం చెప్పండి పాస్వర్డ్ చెప్పండి సార్. అదర్ స్కూల్ సార్. అదర్ స్కూల్ పాస్వర్డ్ వచ్చేసేసి యూజర్ ఐడి ఏమో ఫోన్ నంబర్ యూజ్ చేస్తాడు, అతని యొక్క మొబైల్ నంబరు పర్సనల్ది. పాస్వర్డ్ వచ్చేసేసి స్టాఫ్ డేటా 1 2 3. ఓకే సార్. సార్ అట్లనే మా పవన్ సార్ డివైఎస్ లో వెళ్ళింది సార్. మాట్లాడండి, మీరు జెన్యూన్ డౌట్. గుడ్ మార్నింగ్ సార్. మోడల్ స్కూల్ బాల్కొండ సార్. సార్ చెప్పండి. అయితే మా దగ్గర వొకేషనల్ స్టాఫ్ ఉంటారు సార్. ఓకే, వాళ్ళకు నేను జూన్ లోనే యాడ్ చేసిన సార్. వీటీపీ మన టీచర్ మాడ్యూల్ లో వీటీపీ సెక్షన్ లో యాడ్ చేసిన సార్. వాళ్ళకి ఇప్పటిదాకా కూడా అటెండెన్స్ రాలేదు సార్. అంటే మనకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తలేదు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీ దాకా దృష్టికి తీసుకొచ్చిన సార్. అది ప్రాబ్లం అలాగే ఉంది సార్. ఓకే సార్, నేను నోట్ చేసుకుంటాను. అండ్ దాదాపుగా మనకు లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంట్రాక్ట్ కింద మనము యూడేస్ లో యాడ్ చేసినాం సార్. వాళ్ళు అటెండెన్స్ కూడా మార్క్ వేసారు. సరే, ఏ స్కూల్ సార్ మీది?
మోడల్ స్కూల్ బాల్కొండ నమస్తే సార్. సార్, నమస్తే మేడం సాలూరా మేడం సార్. 1 మినిట్ మేడం. మేడం 1 మినిట్ మేడం. ఓకే సార్, నేను సార్ అయితే చూస్తాను సార్. ఇంకోటి కొందరు పిల్లలు కూడా ఉన్నారు సార్. నేను ఆల్రెడీ వాళ్ళను కూడా ఇంపోర్ట్ చేసిన సార్. స్టూడెంట్ డేటాలు ఇంపోర్ట్ చేసిన, కాకపోతే వాళ్ళకు ఎఫ్ఆర్ఎస్ అసలు రిఫ్లెక్ట్ అవుతలేదు సార్. అయితే నేను ఈ సార్. ఇష్యూ నేను ఆల్రెడీ స్టేట్ కూడా చెప్పిన సార్. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ టెక్నికల్ టీం వాళ్ళకు కూడా చెప్పిన. వాళ్ళు టెక్నికల్ ఎర్రర్ ఉంది అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ నేను మొన్న కాల్ చేస్తే మా దగ్గర ఏం లేదు, ఏమైనా ఉంటే మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కనుక్కోరు సార్ అని చెప్పేసి అన్నారు. నేను ఆ సార్ ఇప్పుడు రవికుమార్ సార్ కూడా ఫోన్ చేసిన సార్. అయితే డీటెయిల్స్ పెట్టమన్నారు సార్. ఒక్కసారి మీ దృష్టిలో చూడండి సార్, ఒకసారి దాన్ని ఎంక్వైరీ సార్ సార్ మనము డైస్ లో యూజ్ చేసి సార్, ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం మేడం, వినండి సార్. మనం ఎప్పుడైతే డైస్ లో మనము పిల్లవాడిని ఎంట్రీ చేసామో ఆటోమేటిక్గా 24 అవర్స్లలో రిఫ్లెక్ట్ అవుతాడు. ఎందుకంటే డైస్ నుంచి ఎఫ్ఆర్ఎస్ లకు డాటా అనేది డంప్ అవుతుంది. ఇప్పుడు మేబీ 5-6 డేస్ పడుతున్నది. అవంతా కూడా డంప్ అంతా చేసేస్తారు సార్. నో ఇష్యూ. ఈరోజు కాకుండా రేపన్నా పిల్లవాడు అనేది ఎఫ్ఆర్ఎస్ లోకి వచ్చేస్తారు. సార్ ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే సార్, మాకు ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్ అటాచ్ ఉంటాయి కదా సార్. అయితే గర్ల్స్ హాస్టల్ స్టాఫ్ ని మన దాంట్లో ఇంక్లూడ్ చేసారు సార్. అందులో ఇద్దరు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు నాకు తీద్దామంటే మన దాని నుంచి వస్తలేదు సార్. వాళ్ళు రెగ్యులర్ గా నాట్ రిజిస్టర్ లో చూపిస్తారు సార్. వాళ్ళని తీసాను కదా సార్. రిజైన్ అని పెట్టండి కదా, మనకు ఆప్షన్ ఉంది కదా డైస్ లో. మనకు ఆప్షన్ అలా లేదు కదా సార్. వాళ్ళు మనకు చూపించారు కదా సార్. మన లాగిన్ లో, టీచర్ లాగిన్ లో వాళ్ళు చూపిస్తలేరు కదా సార్. హాస్టల్ స్టాఫ్ కదా మీకు ఇంకా వేరే భాషలు చెప్పాలా? హలో నరేంద్ర సార్, ఒక సార్ సార్ జీవన్ సార్, నేను చక్రపల్లి హెడ్ మాస్టర్. జీవన్ సార్, ఒక డౌట్. జీవన్ సార్, సార్ చెప్పండి సార్. మా మండలంలో 5గురిది నాట్ రిజిస్టర్డ్ వస్తుంది. దాదాపు ఒక 1 month నుంచి యూవీలో చూపిస్తుంది అండర్ వెరిఫికేషన్. సార్ హలో సార్. ఓకే గర్ల్స్ స్కూల్ కస్బా గల్లీ సార్. స్టూడెంట్స్ అండర్ వెరిఫికేషన్ 1 month నుంచి చూపిస్తుంది. కనీసం డిలీట్ చేద్దామన్నా, మళ్ళీ ఫ్రెష్ కొడదామన్నా తీసుకోవట్లేదు సార్. అండర్ వాళ్ళని డిలీట్ చేయండి. మా లాగిన్ నుంచి డిలీట్ చేస్తాం. డిలీట్ ఆప్షన్ కూడా రావట్లేదు సార్. మా లాగిన్ నుంచి డిలీట్ చేస్తాం సార్. మాకు ఎంతవరకు అంటే మీరు డిలీట్ చేయండి అట్లాంటి. నాకు పెట్టండి సార్, పర్సనల్ పెట్టండి సార్. పర్సనల్ పెట్టండి, ఓకేనా? మేడం సార్ ఒకళ్ళు మాట్లాడండి సార్. సార్ మోడల్ స్కూల్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు సార్. మీకు ఒక చిన్న హాస్టల్ ఇష్యూ చెప్పిన కదా సార్. అయితే కేర్ టేకర్ వెళ్ళిపోయింది, ఇంకొక స్టాఫ్ వెళ్ళిపోయారు సార్. అయితే వాళ్ళనేమో మన టీచర్ లాగిన్ లో వాళ్ళకి మనం ఎంట్రీ చేయడానికి లేదు, డిలీట్ చేయడానికి లేదు సార్. అది మీ లాగిన్ నుంచి వచ్చిందట. ఒకసారి నాకు డిస్ట్రిక్ట్ లాగిన్ లో కూడా డిలీట్ ఆప్షన్ లేదు. స్టేట్ కు పంపిస్తేనే స్టేట్ వాళ్ళు డిలీట్ చేస్తారు. సరే సార్ మాకు పెట్టండి పర్సనల్ పెట్టండి, మేము డిలీట్ చేపిస్తాం. ప్రైమరీ స్కూల్ రికన్సిలేషన్ ఎవరికి ఉంటుంది సార్? స్టాఫ్ రికన్సిలేషన్ ప్రైమరీ స్కూల్ ది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కే ఉంటాయి కదా సార్. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కే ఉంటాయి కదా. అది వస్తలేదు సార్. అది ప్రైమరీ స్కూల్ కనిపిస్తలేదు. కనిపిస్తాడు సార్, చూడండి ఒకసారి. ఇప్పుడు ఎంత ముందు చెప్పినా కదా, నేను చూసినా సార్, కనిపిస్తలేదు. అందరు టీచర్లందరూ ఆప్షనల్ డే తీసుకున్నారు సార్. నేను ఆప్షనల్ డే తీసుకున్నారు. కాకపోతే మండల్ లాగిన్ లో డేట్ ఎంప్లాయీ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసి తీస్తే అందులో అందరు టీచర్ కి కూడా ఆప్షన్ అని వస్తుంది సార్. ఎంప్లాయీస్ వైజ్ నేను తీసుకున్న వాళ్ళందరికీ 17th రోజు నావల కొంచెం రోజు తీసుకున్న లోకల్ డే కూడా అందరికి కూడా ఆప్షన్ అని వస్తుంది మొత్తం మండల్ మొత్తం ఉన్నావు కదా. అవును సార్. హలో సార్, చూస్తాను. గర్ల్స్ స్కూల్ కస్బా గల్లీ నుంచి మా టీచర్ 28th and 19th 2 రోజులు కూడా ఇక్కడ నుంచి ఎఫ్ఆర్ఎస్ చేస్తే అబ్సెంట్ చూపిస్తుంది సార్. ఆమె అందులో అయితే గ్రీన్ టిక్ వచ్చేసింది, టైం కూడా వచ్చింది, కానీ రిపోర్ట్స్ లో అబ్సెంట్ కనిపిస్తుంది. అయితే మేడం అది డాటా కూడా పెట్టారు. మేబీ డాటా అనేది సింక్రైజ్ కానట్టుంది మేడం. ఒక్కసారి మీరు అట్లా అంటున్నప్పుడు డాటాను సింక్రైజ్ చేయండి. రైట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ 3 మేడం వినండి. రైట్ సైడ్ 3 బటన్స్ ఉంటాయి. 3 బటన్స్ ఓపెన్ చేస్తే అక్కడ అన్సింక్రైజ్ డాటా వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఆప్షన్ అయితే కింద వస్తుంది, మనకు వేరే మార్క్స్ వస్తుంది. అక్కడ నొక్కగానే స్టాప్ వస్తుంది, టీచర్ వస్తుంది, మన పిల్లలు వస్తుంది. అక్కడ ఒకసారి మీరు సింక్రైజ్ నొక్కండి, ఆటోమేటిక్గా మీకు అటెండెన్స్ అనేది సింక్రైజ్ అని చెప్పి వస్తుంది, సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా?
మన ఓకే సార్. రవికిరణ్ సార్ నీ ఇంకా మొబైల్ తోని కోహోస్ట్ తీసుకొని సార్ లాగిన్ సార్ అయ్యి ఒక్కసారి చూపెట్టు కదా, ఇది చాలా మందికి డౌట్ ఉన్నట్టున్నది. ఒక్కసారి నీకు కూడా सर ఇస్తాను నేను ये మొబైల్ सर गर्ल्स स्कूल में మొబైల్ वर्क एडजस्टमेंट లో టీచర్స్ వచ్చిన టీచర్స్ టోటల్ నేమ్స్ నాకు కనబడతలేవు సార్. ఇంకొక టీచర్ చిత్ర అని ఆమె వెళ్ళిపోయింది, ఆ పేరు కూడా అబ్సెంట్ కనిపిస్తుంది రిపోర్ట్స్ లో. మేడం ఇంతకుముందు చెప్పా కదా మేడం, ఎక్కడైతే మనం డైస్ లో డిప్యుటేషన్ అని మార్క్ చేస్తామో వాళ్ళ మాత్రమే ఇక్కడికి వస్తారు. ఓకే సార్. సార్ మాట్లాడదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడతారు సార్. ఓకే, అందరు మ్యూట్ చేస్తున్నారు ఒకసారి మళ్ళీ డౌట్స్ తర్వాత మాట్లాడదాము. ఓకే, ఇది స్క్రీన్ తీసేసేది. మనకు ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అందరూ కూడా నోట్ చేసుకోండి. సంబంధించి అయితే ఈ 2-3 అంశాలను అయితే కంపల్సరీ కన్సర్న్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఓడీని మార్పు చేయడము, ఓడీని అప్రూవ్ చేయడము ప్లస్ లీవ్ని అప్రూవ్ చేయడం 100% ఇప్పుడు జరగాలి. ఏమన్నా ఎవరైనా చేయకుంటే మాత్రము ఓడీ అప్రూవ్ చేయని లిస్ట్ లోపల ఉంటే మాత్రం ఆబ్సెంట్ కనబడితే మాత్రం వాళ్ళపైన షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఖచ్చితంగా. మొన్న ఓన్లీ వాట్సాప్లో పెట్టినాను, నేను ఫిజికల్గా ఆర్డర్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సెకండ్ షోకాజ్ నోటీస్ వస్తే మాత్రము ఖచ్చితంగా ఫస్ట్ షోకాజ్ నోటీసు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేస్తాము. సెకండ్ షోకాజ్ నోటీసు వచ్చినట్లయితే మాత్రము సెకండ్ షోకాజ్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. థర్డ్ షోకాజ్ నోటీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళది కలెక్టర్కు పెట్టేసేసి ఆ పీరియడ్ని డైస్నాన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మొత్తం అంతా స్ట్రీమ్ లైన్ కావాలి. వ్యాలిడ్ రీజన్ లేనటువంటి వాళ్ళు ఆబ్సెంట్గా అయితే మాత్రము చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇది నెంబర్ 1 గుర్తుంచుకోండి. సెకండ్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా 24th నాడు FLN కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కు 24th నాడు మీటింగ్ ఆనరబుల్ సెక్రటరీ మేడం ఆర్గనైజ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా అటెండ్ కావాలి. నోట్ చేసుకోండి అందరూ ఇది. తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్, మన దగ్గర డ్రాప్ బాక్స్ని క్లియరెన్స్ అనేటటువంటిది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా రివ్యూ చేసుకోవాలి. మీ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఏ స్కూళ్ళలో కూడా డ్రాప్ బాక్స్లో పిల్లలు కనబడకూడదు. ఇంతకుముందు కూడా మీటింగ్ పెట్టుకొని అవన్నీ పికప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. 100% డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ పైన మీరు ఫోకస్ చేయండి. ఎంఈఓస్ డైలీ మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళతోనే మీరు వర్క్షాప్ పెట్టుకోండి. ఎంఐఎస్సిసిఓలు ఈ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ పైన, ప్రైవేట్ స్కూల్ వాళ్ళ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ పైన ఎంఐఎస్సిసిఓలు ఎంఈఓలు డైలీ కొంతమంది పిల్లలను కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళను మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఒక 2 రోజులు 3 రోజులు పిలిపియండి. అక్కడనే పిలిపించేసేసి డైలీ మనకు ఈ 3-4 డేస్ లోపల డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ అనేటటువంటిది కావాలి. 100% డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎంఈఓలు చూసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కన్సర్న్. తర్వాత 4th పాయింట్, FRS లో నాట్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే 100% రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కంప్లీట్ కావాలి. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఒక 1500 మంది వరకు ఉన్నారు. ఇంకా దాదాపుగా ఒక 700 మెంబర్స్ FRS లో రిజిస్ట్రేషన్ కానటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 100% రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మరియు ఎంఈఓలు డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ పైన, రిజిస్ట్రేషన్ పైన, FRS రిజిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టండి. తర్వాత నంబర్ 5th పాయింట్, అందరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ అనేటటువంటివి చేయండి.
విజిట్స్ కంప్లీట్ విజిట్స్ చేయాలి. 29th నాడు ఆనరబుల్ కలెక్టర్ సమక్షంలో రివ్యూ అనేటటువంటిది ఉంటుంది. మనకు స్టేట్ నుంచి కూడా మనకు రిసోర్స్ పర్సన్స్ వస్తున్నారు, స్టేట్ అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. 29th నాడు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ యొక్క స్కూల్ విజిట్స్ పైన రివ్యూ ఉంటుంది. ముఖ్యంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కంపల్సరీ మీకు మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి 3 FLN కాంపిటెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో FLN కాంపిటెంట్ స్కూల్స్ను ఇమ్మీడియట్గా అన్ని కూడా విజిట్స్ అనేటటువంటివి కంప్లీట్ కావాలి. ప్రతి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి 3 కాంప్లెక్స్ FLN కాంపిటెంట్ స్కూల్స్ను ఇమీడియట్గా మండే నాడు అక్కడికి వెళ్ళినా కానీ ట్యూస్డే వెన్స్డే ఈరోజు వీలైతే ఈరోజు మధ్యాహ్నం కూడా విజిట్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం మరియు ట్యూస్డే లోపల ఈ FLN కాంపిటెంట్ స్కూల్స్ యొక్క విజిట్స్ అనేటటువంటివి కంప్లీట్ కావాలి. 29th వచ్చే లోపల 29th నాడు రివ్యూ లోపల మొత్తం ఆల్ 243 స్కూల్స్ ఏవైతున్నాయో 243 స్కూల్స్ కూడా కాంప్లెక్స్ విజిట్ FLN కాంపిటెంట్ స్కూల్స్ విజిట్స్ అనేటటువంటివి కంప్లీట్ కావాలి. ఎక్కడన్నా పెండింగ్ ఉన్నట్లయితే సిఆర్పీలు నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఈరోజు మీ FLN అసెస్మెంట్ అనేటటువంటిది ఎప్పుడు మాకు ఇంతకుముందు 17th 18th లోపల కంప్లీట్ చేసే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కంప్లీట్ కాలేదు. మనం ఓన్లీ చాలా లీస్ట్లో ఉన్నాము. 50% 55% మాత్రమే FLN ఈ అసెస్మెంట్ స్పాట్ అసెస్మెంట్ అనేటటువంటిది కంప్లీట్ చేశారు. ఈరోజు 100% స్కూల్స్లలో స్పాట్ అసెస్మెంట్ అనేటటువంటిది FLN స్పాట్ అసెస్మెంట్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోవాలి. FLN స్పాట్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మండే నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ అనేటటువంటిది మండే ట్యూస్డే ఒక 2 days టైం ఇస్తున్నాను. ఆ స్కూల్స్కి విజిట్ చేయండి. ఇంతకుముందు అక్కడనే మీటింగ్ పెట్టుకోమని చెప్పినా అది అయిపోయింది ఇక టైం. మీరు ఆ స్కూల్స్కు విజిట్ చేయండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ చేపియండి. ఆ ఫోటో అనేటటువంటిది గ్రూప్లో షేర్ చేయండి. దీన్ని కన్సర్న్డ్ మన ఏపీఓ గారు మానిటర్ చేయాల్సి ఉంటుంది. MIS-CCOలు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో డైలీ మీటింగ్ పెట్టుకోండి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, మంత్ ఎండింగ్ వరకు కూడా లేదు. 26, 27, 28 లోపల డ్రాప్ బాక్స్ క్లియర్ అయ్యేటట్లు చూడండి. ఆగస్ట్ 31 వచ్చేసేస్తుంది. 31 ఆగస్ట్ మనకు టార్గెట్ టైము. మళ్ళీ డైస్ కూడా స్టార్ట్ అవుతుంటుంది మళ్ళీ. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ తర్వాత మనకు ఈ ప్రశస్త యాప్ ఉన్నది. ప్రశస్త యాప్లో కూడా దాదాపుగా ఇప్పుడు ఒక 60% టీచర్స్ వాచ్ చేసినట్లున్నారు. అది 100% కంప్లీట్ కావాలి. హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, KGBB SOs ఉన్నారు. అందరూ కూడా మీరు ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేయండి. ఇప్పుడే రివ్యూ చేయండి. మీ దగ్గర ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది టీచర్స్ లోపల ఎంతమంది వీడియోస్ చూశారు, ఇంకా వీడియోస్ కంప్లీట్గా వీడియోస్ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానిని రివ్యూ చేసేసి ఈ రోజే కంప్లీట్ అయిపోవాలి. అది వాళ్ళకి టార్గెట్ ఇచ్చేసేయండి. ఈ రోజు రేపటి లోపల ఈ ప్రశస్త యాప్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని 100% టీచర్స్ వాచింగ్ అయ్యేటట్లా చూడండి. నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసేసుకొని మళ్ళీ రివ్యూ చేస్తాను. నేను మండే ట్యూస్డే నాడు మళ్ళీ రివ్యూ చేస్తాను. ప్రశస్త యాప్ లోపల 100% టీచర్స్ ఖచ్చితంగా ఆ వీడియోస్ వాచ్ చేయాలి. ఆ టార్గెట్ అనేటటువంటిది కంప్లీట్ కావాలి. తర్వాత ఈ ఇన్స్పైర్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. జూలై 15కే స్టార్ట్ అయింది. ఇంకా ఎవరు కూడా దాని ఇనిషియేషన్ అనేటటువంటిది తీసుకోలేదు. ఇన్స్పైర్ నామినేషన్స్ మనము ప్రతి హై స్కూల్ నుంచి కూడా 5 నామినేషన్స్ కంపల్సరీ కావాలి. ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఒక 3 నామినేషన్స్ కంపల్సరీ కావాలి. ఈ నామినేషన్స్ అనేటటువంటివి ఇమ్మీడియట్గా ఈ నెక్స్ట్ వీక్ లోపల అన్ని స్కూల్స్ నుంచి కూడా 100% ఇన్స్పైర్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యేటట్లు దీనిపైన కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, MEO అందరూ దీనికి సంబంధించినటువంటి ఇన్స్పైర్ అండ్ సైన్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలపైన మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్. FRS గురించి. గుడ్ మార్నింగ్ మేడం. సైన్స్ యాక్టివిటీ DSC మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, DO గారి
ఆదేశాలకు అనుగుణంగా ఈ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ పాఠశాల స్థాయిలో మనం కండక్ట్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా మొదటి అంశం ఏంటంటే ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్. ఇది జూలై 15th స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 15th ఎండ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను కేవలం 6 పాఠశాలలు మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మరి టైం అనేది ఎక్స్టెండ్ కాదు. అయితే ఇది నామినేషన్ చేయకపోవడానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. నేనేం చెప్పానంటే టీచర్స్కి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ టీచర్ల యొక్క ట్రైనింగ్స్లలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పాఠశాల స్థాయిలో ఒక ఇన్స్పైర్ ఐడియా అంటే ఐడియా బాక్స్ పెట్టడం వల్ల కనుక లేట్ అవుతుందా, అలా ఐడియా బాక్స్ పెట్టినటువంటి పాఠశాలలు ఏమైనా ఉన్నాయా? అది ఏమైనా ఉన్నట్లయితే నాకు దృష్టికి తీసుకెళ్ళండి. దయచేసి పిల్లలకు సంబంధించినటువంటి ఐడియాస్ అంటే పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు రకరకాల ప్రాబ్లంకి సొల్యూషన్స్ వాళ్ళు ఇస్తే ఆ సొల్యూషన్స్ నుంచి మనకు 5 ఐడియాస్ మనం తీసుకొని అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఐడియాస్ కు సంబంధించి మన వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన ప్రకారం బయట ఎవరి నుంచో ఐడియాలు తీసుకొచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బయట ఐడియాలు తీసుకొచ్చి ఉంటే ఈ పాటికి కూడా అయిపోవాలి. అంటే అది కూడా కావడం లేదు అని అంటే ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఐడియా బాక్స్ ఏమన్నా పెట్టారా? అలా పెట్టి ఉన్నటువంటి స్కూళ్ళు నాకైతే ఎక్కడ కనిపిస్తలేమో. ఒక 4-5 స్కూళ్ళు మాత్రమే సైన్స్ ఇన్ఫో గ్రూపుల వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి హెడ్ మాస్టర్స్ కి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే చిన్న ఐడియా అయినా సరే పిల్లల నుంచి వచ్చిన దాన్ని అప్లోడ్ చేద్దాం. కాబట్టి సైన్స్ టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్ కి సజెస్ట్ చేసి ఒక ఐడియా బాక్స్ పెట్టమని చెప్పి ఆ సొల్యూషన్స్ ని మనం ఇన్వైట్ చేసి దానికి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే లాస్ట్ లో వర్కింగ్ మోడలే కావాలనేమో అని చెప్పేసి ఎవరో ఇచ్చినటువంటి ఐడియాని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అట్లా వర్కింగ్ మోడలే అవసరం లేదు, ప్రోటోటైప్ మోడల్ ని కూడా మనం సబ్మిట్ చేయవచ్చు సెలెక్ట్ అయిన తర్వాత కూడా. ఆ విషయంలో టీచర్ లెవెల్లో ఆలోచించకుండా పిల్లల స్థాయిలో ఆలోచన చేసి ఏ ఐడియా వస్తే ఆ ఐడియాకి మనం అప్లోడ్ చేయడానికి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను 31st ఎండింగ్ వరకు దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్ అని అందరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. మరి ఎంఈఓస్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు. దయచేసి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి యూపీఎస్ అండ్ హై స్కూల్స్ నుంచి 5 ఐడియాస్ ని అప్లోడ్ చేయించవలసిందిగా చూడడం జరగాలి. ఇప్పుడు 3 o'clock ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు కూడా మళ్ళీ రిగార్డింగ్ ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ మీద వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరిగింది. రెండవది డిఎస్సి నుంచి కలెక్టర్స్ కి కూడా ఆర్డర్స్ వచ్చినాయి ఇన్స్పైర్ అవార్డ్స్ మీద. ఫస్ట్ టైం వచ్చింది, కలెక్టర్ గారికి కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఒక మనకు ఫైల్ పంపించారు, ఎందుకు ఇంత వీక్ గా ఉంది నామినేషన్స్ అప్లోడ్ చేయడం అని అడగడం జరిగింది. సో ఈ 31st ఎండింగ్ కల్లా టైం పెట్టుకోవడం, ఈ ఐడియాస్ ని అప్లోడ్ చేయడం అనేటువంటిది ప్రధానంగా చేయవలసిన అవసరం ఉంది. రెండవ అంశము ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ టైప్ చేస్తే ఇప్పుడు గూగుల్లో ఆ పోర్టల్ గూగుల్లో టైప్ చేస్తే ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కు సంబంధించిన ఒక 3 యాక్టివిటీస్ మనకి ఇప్పుడు కంటిన్యూగా రన్ అవుతున్నాయి. ఇది కూడా జూలై 15th నుంచి స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 15th వరకు ఎండ్ అవుతుంది. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ ఏమిటంటే ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ ని అప్లోడ్ చేయడం. ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ ని అప్లోడ్ చేయడం సంబంధిత ఎట్లా అప్లోడ్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల టైంలోనే ఈ ఎకో క్లబ్స్ మిషన్ లైఫ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లో నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం అనేటువంటి జరగాలి. అంటే ఆ స్కూల్ కు సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే ఒక పీడిఎఫ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 6th to 10th పిల్లలు కానీ లేకుంటే 1st to 5th స్టాండర్డ్ లో ఉన్న పిల్లలు కానీ ప్రతి క్లాస్ కు 2 చొప్పున పిల్లల నేమ్స్ రాసి హెడ్ మాస్టర్ గారు సంతకం చేసి ఒక టీచర్ ఇన్ఛార్జ్ టీచర్ సంతకం చేసి ఫోటో తీసి ఆ నోటిఫికేషన్ అప్లోడ్ చేసినట్లయితే ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ అప్లోడ్ కంప్లీట్ అవుతుంది. మన జిల్లాలో 80% వరకు ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం నుండి కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ ఎవరైతే ఇంతవరకు అప్లోడ్ చేయలేదో దానికి సంబంధించినటువంటి అప్లోడ్ ఎకో క్లబ్ సంబంధించిన నోటిఫికేషన్ అప్లోడ్ చేయనటువంటి స్కూళ్ళ యొక్క వివరాలన్నింటినీ నేను రెగ్యులర్ గా పంపించడం జరుగుతూ ఉంది.
సో ఇది కాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు సిఆర్పిలకు తెలియజేసి తద్వారా ప్రతి పాఠశాలకు కాల్ చేసి ఎకో క్లబ్స్ ఎకో క్లబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ని అప్లోడ్ చేయాల్సిందిగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కువగా ఎక్కడ పెండింగ్ ఉన్నాయంటే నిజామాబాద్ సౌత్, నార్త్, ఆర్మూరు, బోధన్ ఈ అర్బన్లలో ఉన్నటువంటి అదే చాలా అంశాలు. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఎకో యాక్టివిటీస్ ని నోటిఫికేషన్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో ఈ నెలాఖరు కల్లా ఈ నోటిఫికేషన్ అప్లోడ్ కంప్లీట్ చేయాలి. రెండవ యాక్టివిటీ ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రోగ్రామ్ లో సేమ్ ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ ఎకో క్లబ్స్ ఫర్ సస్టైనబుల్ అంటే ఎకో క్లబ్స్ సంబంధించిన ఈ పోర్టల్లకు వెళ్ళినట్లయితే లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ స్కూల్ లాగిన్స్ ఇప్పుడు అండ్ మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ తోని లాగిన్ అవుతే అందులో ఒక 7 సబ్ థీమ్స్ కనిపిస్తాయి. ఆ సబ్ థీమ్స్ సంబంధించినటువంటి వాటిలో మనం యాక్టివిటీ చేయాలి. ఈ ఏక్ పేడ్ మాకే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నటువంటిది ఏక్ పేడ్ మాకే నామ్ కాబట్టి ఈవెంట్ క్రియేషన్ చేయాలి. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఈవెంట్ క్రియేషన్ ఉంటుంది. ఈవెంట్ క్రియేషన్ లో ఎన్ని ప్లాంటేషన్ మనం చేయబోతున్నాం, ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మనం ఒక టార్గెట్ ని మాత్రమే ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా 15th ఆగస్టు కల్లా ఇది ఈవెంట్ క్రియేషన్ టార్గెట్ ఫిక్స్ చేసుకోమని చెప్పడం జరిగింది, కానీ చాలా పాఠశాలలు ఇంతవరకు చేయలేదు. ఈవెంట్ క్రియేషన్ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 15th లోపల మనం పాఠశాల స్థాయిలో మొక్కలు నాటడం కానీ పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర తల్లి పేరుతో మొక్కలు నాటడం కానీ అలా నాటబడినటువంటి వాటికి సంబంధించినటువంటి ఫోటోలు మనం ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరగవలసిన అవసరం ఉంది. ఇందులో 7 సబ్ థీమ్స్ ఉన్నాయి. 7 సబ్ థీమ్స్ లలో ప్రజెంట్ నడుస్తున్నటువంటిది ఓకే, ఇది దీన్ని మనం అందులో భాగంగా ఎస్యుపి ఇప్పుడు దాంతో పాటుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాఠశాల స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకుండా ఉండడం కోసం నిన్ననే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో రేపో మాపు దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వస్తాయి. పాఠశాల స్థాయిలో మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదు అని మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని కూడా ఒక రోల్ గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత డిజిటల్ లెర్నింగ్ కానీ ఖాన్ అకాడమీ కానీ ఇవన్నిటిని కూడా రెగ్యులర్ గా మనకు ఏ పాఠశాల ఎంత టార్గెట్ అచీవ్ అయ్యారనేటువంటిది రెగ్యులర్ గా మనకు డాటా వస్తుంది. నేను దాన్ని కమ్యూనికేట్ చేస్తా ఉన్నాను కాబట్టి ఎవ్రీ డే దాన్ని ఫాలోఅప్ చేసి ఈ ఖాన్ అకాడమీ అండ్ డిజిటల్ లెర్నింగ్స్ ని ఇది కంప్లీట్ 100% ని మనం రీచ్ అవ్వడానికి చూడాలి. ఈ అన్న అక్క ప్రోగ్రామ్ లో పిల్లలు వస్తున్నట్టున్నారు పాఠశాలకు, వాళ్లకు క్లాస్ వదిలేయడం కాకుండా మన టీచర్ ఆ పీరియడ్ లో ఏ టీచర్ ఉంటాడో ఆ టీచర్ ని మానిటరింగ్ చేయమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ గా మనకు తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎకో క్లబ్స్ లో భాగంగా మనకి ఇంకొకటి ఎన్ఎస్పిసి ప్రోగ్రామ్ నడుస్తుంది. అన్ని పాఠశాల విద్యార్థులు ఈ క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. దీన్ని 15th సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి జిల్లా ఇప్పుడు ముందు స్థానంలో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని మనం కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి అంశాల్లో నామినేషన్స్ కంప్లీట్ కావడం, ఎకో క్లబ్స్ యాక్టివిటీస్ కంప్లీట్ కావడం, ఎకో క్లబ్స్ ఈ ఏక్ పేడ్ మాకే నామ్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ఎన్ఎస్పిసి ప్రోగ్రామ్స్ కానీ మనము కంప్లీట్ గా దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ ఆల్. సార్ నమస్కారం సార్. జీవన్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సారీ చాలా సేపు చేసిన అయితే ఒక్కటి సార్. ఓకే సార్ చెప్పండి. మా దగ్గర మనకు దీంట్లో ఎఫ్ఆర్ఎస్ లో 17 చూపిస్తున్నారు. దాంట్లో 16 నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అయితే మా దగ్గర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఎవరైతే ఉన్నారో పేరు కవిత, ఆమెది కూడా మా దాంట్లో చూపిస్తుంది. కానీ ఆమె ఎక్కడ పని చేస్తుందో కూడా నాకు తెలుస్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు.
ఓకే, మనం పిఎంసి స్కూల్ సార్, హలో, మన పిఎంసి స్కూల్కు వచ్చినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కదా, బహుశా మీరు రిజైన్ చేసి ఉంటుంది, నేను కనుక్కుంటాను సార్. చేస్తే మన దాంట్లో ఎందుకు చూపిస్తారు సార్? మనం డిలీట్ చేసుకోవాలి సార్, మనకు ఇంటిమేషన్ ఉండే కదా వాళ్ళు చేసేద్దామా మరి? తీసేసేయండి. సార్ ఇంకోటి సార్, ఒక్క విషయం అంతే ప్లీజ్. చెప్పండి. కలెక్టర్ గారు చెప్తున్నారు, రెస్పెక్టెడ్ డిఓ సార్ గారు చెప్తున్నారు, మీరందరూ చెప్తున్నారు. చాలా మంది డీడీఓలకు, నాలాంటి డీడీఓలకు, గాపరేట్ సిస్టమ్లకు తెలుసు. బట్ కొంతమందికి ఎంప్లాయీస్ కి డైస్నాన్ అంటే అసలు అవగాహన లేదు. దాని గురించి చెప్పండి సార్. డైస్నాన్ అంటే తెలియకపోయింది సార్. ఒక రోజు సర్వీస్ కట్ అవుతుంది సార్. ఓకే, సర్వీస్ అనేది కట్ అవుతుంది సార్. దాని సర్వీస్ రాసవడం వల్ల మీకు అందరికీ తెలుసు కదా సార్, నాకంటే అనుభవం ఉంది కదా. లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే సార్, ఓకే సార్. నేను మెండోరా భీమగల్ మండలం నుంచి చేస్తున్నాను సార్. చెప్పండి సార్. మెండోర్ సార్ చెప్పండి, లేకపోతే వేరే మాట్లాడతారు. కంక్లూడ్ చేద్దాం. సార్ మీటింగ్ లెంత్ అయిపోయింది, 12:30 క్లోజ్ చేస్తాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక 2-3 మినిట్స్ లో క్లోజ్ చేశాను సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను పిప్రి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. మా దగ్గర నుంచి ఒక రికార్డ్ అసిస్టెంట్ జడ్పీకి డిప్యుటేషన్ పైన వెళ్ళండి సార్. ఆయన మా దగ్గర ఆబ్సెంట్ అయిపిస్తుంది సార్, డిలీట్ చేసేయమంటారు మరి? ఓకే సార్, మీదే బాయ్స్ చెప్పండి సార్. మా దగ్గర ఒక రికార్డ్ అసిస్టెంట్ జడ్పీకి డిప్యుటేషన్ పైన వెళ్ళండి సార్. ఓకే, మా ఎఫ్ఆర్ఎస్ లో ఆయన మొత్తం ఆబ్సెంట్ అయిపిస్తుంది సార్, మరి డిలీట్ చేసేయమంటారా అన్న? నాకు పంపండి సరేనా. జీవన్ సార్ జక్రపల్లి హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి లింగన్ సార్, చెప్పండి. మీరు అయిపోలే ఇంకా? మా పవన్ సార్ది డివైఎస్ వెళ్ళిపోయింది కదా, ఆయన ఆబ్సెంట్ చూపిస్తుంది, ఏం చేయాలా సార్? ఆయన డిప్యుటేషన్ కదా సార్, అవును, ఫారిన్ సర్వీస్ కదా, మీరు దాంట్లో పెట్టండి సార్ ఫారిన్ సర్వీస్ అని చెప్పేసి. పెట్టినా కానీ మళ్ళీ ఆబ్సెంట్ చూపిస్తుంది కదా సార్. మీరు సార్ ఆయనకు ఫారిన్ సర్వీస్ అని మార్క్ చేయండి. ఇప్పుడు నేను కూడా ఫారిన్ సర్వీస్ అని మార్క్ చేసుకొని వచ్చినా కదా సార్. వేరే క్రెడిట్స్ సార్, కానీ రోజు డైలీ అటెండెన్స్ లో ఆబ్సెంట్ చూపిస్తుంది సార్, పెట్టిన మాది ఆల్రెడీ. సార్ జీవన్ సార్, నేను మీతో పర్సనల్ మాట్లాడతాను సార్, లింగన్ సార్. జీవన్ సార్ చెప్పండి సార్. మాకు మండల్ నుంచి ఓఎస్ మా స్కూల్కి వచ్చింది సార్. ఆయనది ఎఫ్ఆర్ఎస్ లో ఆయన సెల్ఫీ తీసుకుంటే రావడం లేదు, వేరే వాళ్ళ ఫోన్లలో అయితే వస్తున్నాయి కానీ ఆయన ఫోన్ లో రావడం లేదు. ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసినా రావడం లేదు. ప్రాబ్లం ఏంటిదో తెలుస్తుంది సార్. ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వేరే ఫోన్ దిగమనండి, అతను బయట ఆఫీస్కి పంపండి సార్, మేము చూస్తాం. ఓకేనా? సరే సార్. రైట్ సార్, లెంత్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్ ఇప్పటికీ ఎందుకంటే సార్ చెప్పండి సార్. జీవన్ సార్, మా జడ్పీఎస్ రామన్నపేట రికార్డ్ అసిస్టెంట్ ఎంపీడీఓ ఆలూరుకు డిప్యుటేషన్ లో ఉన్నాడు సార్. ఆయనది రోజు ఆబ్సెంట్ పడుతుంది సార్. డిలీట్ అయిపోతాం సార్, నాకు పెట్టండి. సరే సార్. రైట్ సార్. ఏమైనా ఉంటే మళ్ళీ నాకు పర్సనల్ కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఇప్పటికీ కొద్దిగా లెంత్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మనము అటెండెన్స్లో స్టాఫ్ అటెండెన్స్లో గతంలో 60-75% కంటే ఎప్పుడు తగ్గలేదు సార్. ఇప్పుడు 85% వరకు అటెండెన్స్ అనేది మార్క్ అవుతున్నది. థ్యాంక్ యూ. ఇంకా మనకు ఆబ్సెంట్ అనేది ఎవరు కూడా ఉండదు సార్. అయితే అతను ఓడిలోనే ఉండాలి, ఆబ్సెంట్ లీవ్లోనే ఉండాలి, లేదా ప్రైవేట్ అయినా ఉండాలి సార్. తప్పితే ఆబ్సెంట్ అనేది రావద్దు సార్. అది ఒక్కసారి మీరు గౌరవ ఎంఈఓలు అనేది కాంప్లెక్స్ సెక్షన్స్ ఆల్ హెచ్ఎంస్ అనేది ఒక్కసారి దాన్ని దృష్టి పెట్టేసి తగ్గిస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సార్. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. ఇప్పుడు ఎంఈఓస్ ఉన్నారు కాబట్టి ఒకటే సార్, డిఓ సార్ కూడా గుర్తు చేసిండ్రు. అండ్ స్టేట్ ఆఫీస్ లో మన ఏఎస్పిడి గారు కూడా మనం మీటింగ్ తీసుకుంటే అన్ఫార్చునేట్లీ మనం టైంకి లేట్ గా లింక్ పెట్టడం వల్ల జాయిన్ కాలేదు. సో మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్లీ ఆపార్ క్రియేషన్ మీద ప్లస్ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ మీద
ఎంఈఓస్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ కి ప్లస్ సిఆర్పిస్ కి మీటింగ్ పెట్టడం జరిగింది. దాని ఉద్దేశము ఏంటిది అంటే డ్రాప్ బాక్స్ అనేది మన జిల్లాలో 20,000 వరకు ఉంది. అందులోంచి దాదాపు ఈ మధ్య సిఆర్పిస్ అండ్ స్కూల్స్, ఎంఐఎస్, ఎంఈఓస్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అందరూ కూడా మీ ఫాలో అప్ వల్ల 5,000 వరకు ఎన్రోల్మెంట్ అనేది జాయిన్ అయింది. అంటే ఒక 5,000 వరకు అది 15,000కి వచ్చింది. మనకు జిల్లాలో దాదాపు 3,32,000 వరకు ఈసారి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ వచ్చి 3,29,000 ఆగింది. ఈసారి 3,32,000 వచ్చే అవకాశం ఉందనేది మా యొక్క అంచనా. సో ఈ రోజు లెక్క చూస్తే 3,17,500 వరకు అది ఆగి ఉంది ఎన్రోల్మెంట్. సో రిమైనింగ్ అట్లీస్ట్ 12,500 ని మనకు టార్గెట్ చేసుకున్నా కానీ ఆ 15,000 డ్రాప్ బాక్స్ ఉంది. సో అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే డేటా అనేది ఉంది. డ్రాప్ బాక్స్ మీద ప్రత్యేకంగా మేము జిల్లా స్థాయి నుంచి మీటింగ్ పెట్టడం కానీ మళ్ళీ డేటా ఎవ్రీ టైం పెట్టడం కానీ కొద్దిగా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాగిన్స్ అనేటివి మండల్ ఎంఐఎస్ ఉన్నాయి, ఎంఈఓ లాగిన్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ హెచ్ఎంస్ లాగిన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే టిఆర్పిస్ కొద్ది అవగాహన ఉందో నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కాంప్లెక్స్ హెచ్ఎంస్ కి ప్లస్ ఎంఈఓ లాగిన్స్ అనేటివి దాంట్లో ఎలాంటి ఎడిటింగ్ ఆప్షన్స్ లేవు. అది ఓన్లీ వ్యూ రిపోర్ట్ ఆప్షన్. కాబట్టి ఎవరైతే సిఆర్పిస్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మీ యొక్క యూజర్స్ ని ఇవ్వండి. ఓటీపీ వస్తుంది మీకు, ఓటీపీ చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో వాళ్ళు డ్రాప్ బాక్స్ ను చైల్డ్ వైజ్ డేటా అనేది వాళ్ళు కొద్దిగా అడుగుతున్నారు. బట్ ఎవ్రీ టైం నెసెసిటీ లేదు స్కూల్స్ వాళ్ళకి పంపడం కూడా. ఎందుకంటే ఒక్కసారి పంపినామంటే వాళ్ళు క్లియరెన్స్ చేయాల్సిందే. వాళ్ళు ఎక్కడైతే పేరెంట్స్ వాళ్ళ లాస్ట్ ఇయర్ గ్రూప్ ఉంటుందో, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాళ్ళ ఎవ్రీ స్కూల్ డ్రాప్ బాక్స్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎండ్ సెషన్ అంటే ఇప్పుడు ఒక ప్రైమరీ స్కూల్లో 1 to 5th క్లాస్ ఉంటే 5th క్లాస్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తే కంప్లీట్ గా అక్కడ 6th క్లాస్ లేదు కాబట్టి 100% ఉన్న పిల్లలందరూ కూడా డ్రాప్ బాక్స్ లోనే వెళ్ళిపోతారు. అట్లనే ఒక హై స్కూల్ ఉంటే 10th క్లాస్ ఈ సంవత్సరం కంప్లీట్ చేసిండ్రు, 2026 మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్ రాసిండ్రు. 11th క్లాస్ ఎలిజిబుల్ క్లాస్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా డ్రాప్ బాక్స్ లో 100% పడతారు. సో ఆ పిల్లలు ఎక్కడ పోయినరు అనేది మనకు ట్రాకింగ్ ఉండదు. రిక్వెస్ట్ మేనేజ్మెంట్ లో మిడ్ సెషన్ లో ఎక్కడన్నా పిల్లవాడిని ఇంపోర్ట్ చేసుకోకపోయినా నేను ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎనీ టైం పంపుతున్నా రిక్వెస్ట్ అప్రూవ్డ్ బట్ నాట్ ఇంపోర్టెడ్ అనేది పెడతా ఉన్నా. అది అట్లా ట్రాక్ చేయడానికి మనకు ఎండ్ సెషన్ లో ఆప్షన్ లేదు. సో మొత్తం ఎన్రోల్మెంట్ ని మనం అందరం కూడా మన జిల్లా మొత్తం టీమ్ గా పనిచేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. బట్ ఎండ్ సెషన్ లో ఉన్నటువంటి ఈ డేటాను మా వల్ల మాత్రం ఇక్కడ నుంచి టెక్నికల్ గా పాసిబిలిటీ లేదు డ్రాప్ బాక్స్ క్లియర్ చేయడానికి. సో ఆ విషయం మేము స్టేట్ కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఎంఈఓస్ మీటింగ్, రెస్పెక్టెడ్ ఎంఈఓస్, కాంప్లెక్స్ సిస్టమ్స్ కూడా ఐ హోప్ రేపు మీటింగ్ ఉంది, ఫిజికల్ మీటింగ్. అండ్ మోస్ట్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక సిఆర్పిని, ఒక డైరెక్ట్ సెక్రటరీ మేడం, ఆనరబుల్ సెక్రటరీ మేడం ఫిజికల్ గా సెక్రటేరియట్ పిలిపించుకొని మాట్లాడతామని చెప్పడం లేదు. అంటే 33 సిఆర్పిస్ కి ఇన్విటేషన్. సో ప్రాక్టికల్ గా ఏం ప్రాబ్లం వస్తుంది అనేది అదొకటి ఇష్యూ. అండ్ రెండవది ఆపార్ పర్సెంటేజ్ అనేది మనది మీ అందరి కృషి వల్ల రాష్ట్రంలో 2వ స్థానంలో మనం గత సంవత్సరం ఉండడం జరిగింది. ఆ స్థానం అనేది మళ్ళీ అంటే 4th 5th వచ్చినా అంటే 2nd వచ్చినాం. లాస్ట్ ఎండ్ టైం కి 2nd వరకు వచ్చినాం. మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఇదే స్ఫూర్తిని కనుక కంటిన్యూ చేసి మిగిలినటువంటి దాదాపు 40,000 మంది పిల్లలు, 40 నుంచి 50,000 మంది పిల్లలు అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 20 నుంచి 25,000 మంది ఫస్ట్ క్లాస్ పిల్లలు, నర్సరీ పిల్లలే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆధార్లు పుడుతున్నారు, అవి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ వేరాజ్ 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే 9th అనుకోరు, 10th కూడా కాదు, 9th వరకు ఉన్న పిల్లల్ని బాగా ఫోకస్ చేసి కనుక వాళ్ళ యొక్క రికార్డ్స్ అనేటివి వేస్తే 10th క్లాస్ తర్వాత ఎన్ఆర్ తర్వాత పిల్లలకి ఎట్లాంటి మార్పులు చేయడం అనేది జరగడం లేదు. కైండ్లీ నేను తప్పు అయితే కూడా నన్ను రెక్టిఫై చేయండి ఎవరన్నా. 10th తర్వాత ఒక్కసారి పేరు ఎస్ఎస్సి మెమోలో వచ్చిన తర్వాత మనకు రాబోయే డాక్యుమెంట్స్ ఏమన్నా కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఏ దాంట్లో కూడా మార్పులు చేయకుండా ఉండేటట్లు గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే మనకున్న అవకాశాలు ఎంత మేరకున్నా మన పిల్లలు బాగా వాళ్ళ భవిష్యత్తు బాగా కావాలి, కేవలం చదువువే కాదు
వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలంటే డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కైండ్లీ బాగా అంటే ఫ్లెక్సిబుల్ గా మీరు దీన్ని అంశాన్ని వేరే అన్నిటిని పక్కన పెట్టినా కానీ ఆపార్ అనే దాన్ని వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ లైఫ్ కాబట్టి ఒక్కసారి దయచేసి పరిశీలించి దాదాపు 20,000 మంది ఈ రోజుకు మన దగ్గర ఆపార్ రెడీ టు జనరేట్ ఉన్నారు. అండ్ మోస్ట్లీ మండల్ లాగిన్ లో ఒక రిపోర్ట్ అనేది ఎనేబుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎర్రర్ వచ్చింది కానీ పెండింగ్ ఎంత మందికి ఆపార్ ఐడి ఎంత మంది పెండింగ్ ఉన్నారు, చైల్డ్ వైజ్ లిస్ట్ అనేది జిల్లాకు ఉంది. జిల్లాకు అయితే ఎనేబుల్ అయి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు. మండలాలకు కూడా ఎనేబుల్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఆపార్ అండ్ డ్రాప్ బాక్స్ మీద కొద్దిగా మీ యొక్క టైంను అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న 1 or 2 days లో రెగ్యులర్ మోడ్ లో దయచేసి కొద్దిగా దాన్ని ప్రొవైడ్ చేయండి టైంను. మీ రివ్యూస్ పెట్టుకున్నప్పుడు ఎన్ని రివ్యూస్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ 2 అంశాలు అనేటివి ఈ మధ్య కాలంలో ఈ నెల రోజుల వరకు కంటిన్యూగా ఉంచే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నేను మీటింగ్ క్లోజ్ చేస్తున్నా సార్. ఫర్దర్ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడదాం. టైం చాలా ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే సార్. క్లోజ్ చేయాలా థ్యాంక్ యూ జీవన్ సార్. సార్? థ్యాంక్ యూ ఎవరీవన్. క్లోజ్ చేయండి సార్.